ఉత్తరాంధ్రలోని కీలక స్థానాల్లో చీపురుపల్లి ఒకటి. అక్కడి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల బరిలో ఉండటంతో ఆ చోటుకు ప్రాధాన్యత పెరిగింది. టీడీపీ నుంచి కళా వెంకట్రావు బొత్సపై పోటీకి దిగడంతో ఈ పొలిటికల్ ఫైట్ కి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ ఎన్నికల రణరంగంలో గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు బడా నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గం చీపురుపల్లి. ఉమ్మడి నియోజకవర్గం జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న చీపురుపల్లిలో అధికార విపక్షాలకు స్పష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. సుమారు 2 లక్షల ఓటర్లు ఉన్న ఈ స్థానంలో ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది. అధికార పార్టీ నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ, కూటమి తరపున మాజీ మంత్రి కిడిమి కళా వెంకట్రావు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు. ఈ నియోజకవర్గం వరకు ఈ ఇద్దరు స్థానికేతరులైనప్పటికీ ఆయా పార్టీలో అగ్రనేతలు కావడంతో క్యాడర్ సంపూర్ణంగా సహకరిస్తున్నారు. విజయం కోసం శక్తివంతన లేకుండా పనిచేస్తున్నారు. అధికార వైసీపీ అగ్రనేతల్లో బొత్స ఒకరు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన చెప్పిందే శాసనం. ఇక చీపురుపల్లి ఆయన సామ్రాజ్యం. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా అంతా బొత్స కనసన్నల్లో కొనసాగాల్సిందే. 1999లో బొబ్బిలి ఎంపీగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నేతల్లో ఒకరుగా ఎదిగిన బొత్స తన రాజకీయానికి చీపురుపల్లిని అడ్డాగా చేసుకున్నారు. 2004లో తొలిసారిగా చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లోనూ బొత్స స్పీడ్ కొనసాగింది. అయితే 2014లో సీన్ మారింది. రాష్ట్ర విభజన పరిణామాల వల్ల ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొత్స తొలిసారిగా ఓటమి చెందారు. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ నేతకు రాని విధంగా సుమారు 43,900 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు బొత్స. రెండు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు 1000-2000 ఓట్లకే పరిమితమవగా బొత్స మాత్రమే భారీగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన బొత్స బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. చీపురుపల్లిలో తనకు ఎదురు లేదని నిరూపించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన బొత్స అంతకు ముందెన్నడూ లేని విధంగా సుమారు 26,000 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ జెండా ఎగరవేశారు. చీపురుపల్లి నుంచి గెలిచిన తొలిసారే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు. 1980వ దశకం నుంచి కలగా మిగిలిన చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీటి పథకంతో ఇప్పటికీ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉండేలా నెట్వర్క్ ను ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షంలో బొత్సను ఢీకొట్టే నేతే లేకుండా పోయారు. రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగిన బొత్సకు చెక్ పెట్టాలని టీడీపీ ఎంతో ప్రయత్నించింది. ఆ నియోజకవర్గంలో వైసీపీ ప్లస్ బొత్స ఓటు బ్యాంకు కలిపి చూస్తే సుమారు 90,000 ఓట్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీకి గత 2 ఎన్నికల్లో 60,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ బలం కూడా సుస్థిరమే. అయితే గత 2 ఎన్నికల్లో సుమారుగా 62,000 ఓట్లు తెచ్చుకున్న టీడీపీ ఒక్కసారి బొత్సను ఓడించగలిగింది. అవే ఓట్లతో రెండోసారి ఓడిపోయింది. అంటే టీడీపీ బలం పెరిగిపోయినా 2014లో ఓట్లు చీలికతోనే బొత్స ఓడిపోయారని స్పష్టమవుతోంది. ఇది గమనించిన టీడీపీ అధిష్టానం ఈసారి ఓటు బ్యాంకు పెంచుకునే విషయంలో జాగ్రత్తలు పాటించింది. పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. బొత్సకు ధీటైన నేతను బరిలోకి దించాలనే ఆలోచనతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగార్జునను తప్పించి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును తెరపైకి తెచ్చింది. టీడీపీ బలం కూడా సుస్థిరమే. అయితే గత 2 ఎన్నికల్లో సుమారుగా 62,000 ఓట్లు తెచ్చుకున్న టీడీపీ ఒక్కసారి బొత్సను ఓడించగలిగింది. అవే ఓట్లతో రెండోసారి ఓడిపోయింది. అంటే టీడీపీ బలం పెరిగిపోయినా 2014లో ఓట్లు చీలికతోనే బొత్స ఓడిపోయారని స్పష్టమవుతోంది. ఇది గమనించిన టీడీపీ అధిష్టానం ఈసారి ఓటు బ్యాంకు పెంచుకునే విషయంలో జాగ్రత్తలు పాటించింది. పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. బొత్సకు ధీటైన నేతను బరిలోకి దించాలనే ఆలోచనతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగార్జునను తప్పించి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును తెరపైకి తెచ్చింది.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కళా వెంకట్రావుది ప్రత్యేక చరిత్ర. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్న కళ మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరుగాంచారు. ఓ విధంగా చెప్పాలంటే బొత్స కన్నా రాజకీయంగా సీనియర్. ఆయన సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో గత 3 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేశారు కళా వెంకట్రావు. 2009 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో మాత్రం విజయం సాధించారు. రాజాం నియోజకవర్గం ఈసారి బీజేపీకి కేటాయించడంతో కళా వెంకట్రావు రూట్ మార్చారు. తన మకాం చీపురుపల్లికి మార్చారు. చీపురుపల్లి నియోజకవర్గంలో కళా సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం, బొత్స మాదిరి రాజకీయాల్లో సీనియర్ కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. తక్కువ కాలంలోనే దూకుడు ప్రదర్శిస్తున్నారు కళా వెంకట్రావు. కానీ వైసీపీకి బొత్సతో పాటు జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వంటి నేతలతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీల బలగం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో టీడీపీలో బలమైన నేతలు చీపురుపల్లిలో అస్సలు కనిపించడం లేదు. దీంతో పోల్ మేనేజ్మెంట్ కళా వెంకట్రావుకు సవాలుగా మారింది. టికెట్ దక్కించుకున్న నాటి నుంచి కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుతో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నా ఆయనకు ఈ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడం, ఒకిద్దరు ద్వితీయ శ్రేణి నాయకుల మాటలకే ఆయన తల ఊపుతున్నట్లు జరుగుతున్న ప్రచారం క్యాడర్ను అసంతృప్తికి గురి చేస్తోంది. అయితే తానొచ్చిన తక్కువ కాలంలోనే నియోజకవర్గ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నానని, ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని కళా వెంకట్రావు ప్రజలకు చెబుతున్నారు. మొత్తానికి ఇటు బొత్స, అటు కళ ఇద్దరూ తమ విజయంపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంతో అనుబంధం ఏర్పరచుకున్న బొత్స 4వ విజయం నమోదు చేయాలని గట్టిగానే కృషి చేస్తున్నారు. అటు కళ మాత్రం నియోజకవర్గంలో పరిచయ కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే రాజకీయం మొదలుపెట్టారు. సమయం తక్కువగా ఉండటం వల్ల బొత్సకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రతిష్ట పెంచుకోవాలని చూస్తున్నారు కళా వెంకట్రావు.